ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యయన భారతి సహాధ్యాయులందరికీ అభివాదములు. మనము తైత్రీయోపనిషత్తు శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారు బోధించగా చాలా చక్కగా నేర్చుకుంటున్నాము. వారు విశదంగా ఒక్కొక్క పదాన్ని చక్కగా చెప్తూ చిన్నపిల్లలకి బోధించినట్టు మనకు అరటి పండుల్చి చెప్తున్నట్టుగా ఉన్నది. మనము సాధారణంగా చేసేటట్లుగానే అన్ని ఉపనిషత్తులకు చేస్తున్నట్టు దీనికి కూడా మనన కార్యక్రమం చేయాలి అని సంకల్పం అయితే ఉన్నది. ఈనాటికి అది ఆరంభం అవడానికి భగవంతుని అనుగ్రహము కలిగినది, గురుగారి అనుమతి కూడా అయినది. ఈనాటి నుంచి శంకర భాష్య సమేతంగా మనము దానిని మననం చేసుకుంటాం. ఇది కార్యక్రమం. దీనికి శుక్రవారం 4:30 టైము సరిపడదు, ఎందుకంటే మనకు భాగవతం అధ్యయనం ఉన్నది కాబట్టి. ఇక ఏ సమయం అనేది సభ్యులు ఈరోజు మన సహాధ్యాయులందరూ కూడా ఆదివారం 11 గంటలు అయితే బాగుంటుంది అన్నట్లుగా చెప్పారు. మీరు కూడా ఇప్పుడు ఏదో నాకు కానీ గ్రూప్లో కానీ ఏ సమయం మీకు కన్వీనియంట్గా ఉంటుందో తెలియచేస్తే ఆ సమయంలో ఈ మననాన్ని ప్రారంభించడానికి కంటిన్యూ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. అయితే మనము తైత్రీయ ఉపనిషత్తులోకి డైరెక్ట్గా వెళ్ళడానికి ముందు శంకరుల వారి ఉపక్రమ భాష్యము అనేటటువంటిది ఒకటి ఉన్నది. దానిని సాధారణంగా వారు ఉపక్రమ భాష్యాన్ని చెప్పి ఉపనిషత్తులోకి తీసుకెళ్తారు. ఆయన చెప్పినటువంటి ఉపక్రమ భాష్యాన్ని మనము అధ్యయనం చేస్తాము మొదట. ఆ తర్వాత ఇందులోని మంత్రముల్లోకి వెళతాం. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీ తత్వవిధానంద స్వామివారు, సరస్వతి స్వామివారు 159 ఆడియోలుగా ఈ తైత్రీయ ఉపనిషత్తును అధ్యయనం చేయించారు శంకర భాష్య సమేతంగా. అంతేకాకుండా పరమార్థానంద వారు రాసినటువంటి తైత్రీయం పుస్తకము, చిన్మయ వారి పుస్తకము, ఇంకా 2-3 గురువులు చెప్పగా వ్రాసినటువంటి ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు, మాస్టర్ చెప్పినటువంటిది, గురువుగారు వ్రాసినటువంటి తైత్రీయ సౌరభము, ప్లస్ ఈ తత్వప్రకాశిక అనేటటువంటి శంకర భాష్యము, వీటన్నిటి సహాయంతో మనము ఈ విషయాలను అర్థం చేసుకుంటున్నాం. అంటే 4 గురువుల దగ్గర నుంచి వారి అభిప్రాయాలను దృఢపరిచేటటువంటి విషయంగా వాళ్ళు చెప్పినటువంటి వాటిని మనం తెలుసుకుని అధ్యయనంలోకి వెళుతున్నాం. శంకరుల ఉపక్రమ భాష్యంలో ముందుగా 3 శ్లోకాలను వ్రాశారు. ఈ 3 శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వ్రాశారు. సాధారణంగా శంకరాచార్యులు వారు ఏ భాష్యానికి కూడా ప్రార్థనా శ్లోకాలు అంటే వేరుగా వ్రాయరు. ఆ ఉపనిషత్ మంత్రమే పరమాత్మ సంబంధమైనది కాబట్టి అదే ప్రార్థన, అదే యూనివర్సల్ ప్రార్థన అని ఆయన ఉద్దేశం. అయితే
శంకర గురువులు మొట్టమొదటిగా ఈ తైత్రేయ ఉపనిషత్తును వ్రాసినట్లుగా మనకు తెలియవస్తోంది. ఈ తైత్రేయ ఉపనిషత్తు అనేటటువంటిది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదంలో యజుర్వేదమే 2 భాగములని మనకు తెలుసు, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. శుక్ల యజుర్వేదంలోని ఉపనిషత్తు అయినటువంటి ఈశావాస్యాన్ని, బృహదారణ్యకాన్ని కొంతమంది మనం అధ్యయనం చేశాం. అక్కడ పూర్ణమదః పూర్ణమిదం అనేటటువంటిది శాంతి మంత్రం అవుతుంది. ఈ కృష్ణ యజుర్వేదానికి శాంతి మంత్రము సహనావవతు సహనౌ భునక్తు అనేటటువంటిది ఉంటుంది. మనం చదవబోయే మరొక ఉపనిషత్తు కఠోపనిషత్తు కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది. అయితే ఇక్కడ కూడా శాంతి మంత్రం సహనావవతు సహనౌ భునక్తుయే ఉంటుంది. అయితే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి శాంతి మంత్రం ఏమిటి అంటే, ఇది తైత్రేయంలో ప్రథమాధ్యాయంలో శిక్షావళిలో ప్రథమానువాకము మొట్టమొదటి మంత్రంగా గురు శిష్యులు ప్రార్థన చేస్తున్నటువంటి మంత్రంగా వ్రాయబడినది. దీనిని శాంతి మంత్రం అనడంలో తప్పు లేదు, అనకపోవడంలోనూ తప్పు లేదు. ఒక చక్కని ప్రార్థనా శ్లోకము. అయితే మనం తెలుసుకోవాల్సినది, ఒక వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులకు ఒక శాంతి మంత్రము నిర్దేశింపబడి ఉంటుంది. అది సరే. కృష్ణ యజుర్వేదంలో ముఖ్యమైనటువంటి రిసెన్షన్స్ అంటే శాఖలు, బ్రాంచెస్, ఎన్నో బ్రాంచెస్గా విడబడ్డాయి. అయితే దాంట్లో గట్టిగా నిలబడినటువంటి కృష్ణ యజుర్వేదంలో 4, శుక్ల యజుర్వేదంలో 2 రిసెన్షన్స్ కనబడుతున్నాయి. ఈ కృష్ణ యజుర్వేదానికి వేదానికి చెందినటువంటి 4 రిసెన్షన్స్లో ఒక రిసెన్షను తైత్రీయం, ఇంకో రిసెన్షను కఠం. ఆ కఠం నుంచి వచ్చినటువంటిది కఠోపనిషత్తు, తైత్రీయం నుంచి వచ్చినటువంటిది తైత్రీయోపనిషత్తు. ఇది బ్రీఫ్గా దీని తాలూకా స్ట్రక్చర్ అండ్ ఓవర్లే. అయితే ఈ తైత్రీయం అనేటటువంటి ఈ అరణ్యకంలో 82 ప్రశ్నలు ఉన్నాయి. అంటే 82 చాప్టర్స్ ఉన్నాయి. ప్రశ్న అంటే ఇక్కడ మామూలుగా స్టూడెంట్స్కి మనం రాసే ప్రశ్న పత్రం కాదు. ప్రశ్న అంటే ఎంక్వైరీ, అంటే శిష్యుడు ఒక సందేహాన్ని లేక ఒక విషయాన్ని తెలుసుకుందామని గురువుని వినమ్రంగా పోయి అడగడము, వారు జవాబు చెప్పడము ఒక ప్రశ్నము అనబడుతుంది. అటువంటి ప్రశ్నములు 82 ప్రశ్నములు గలవు. ఈ 82 ప్రశ్నములలో మనము ఆఖరి 3 + 1 ఏంటంటే మహానారాయణ ఉపనిషత్తు 82వది, 79, 80, 81 అనేటటువంటి ఇక్కడ 3 వల్లులుగా శిక్షావల్లి, భృగువల్లి, ఈ విధంగా బ్రహ్మవల్లి అనే 3 వల్లులుగా ఇక్కడ మనకు వస్తాయి. అయితే 78 అధ్యాయాల బోధన అనంతరము 79, 80, 81గా వచ్చేటటువంటి ఈ తైత్రీయ ఉపనిషత్తును మనం అధ్యయనం చేస్తున్నాము. గురువు గారు మనకు అన్నారు, మహానారాయణ ఉపనిషత్తు కూడా ఉంటుంది 82వ భాగము, దానిని కూడా అధ్యయనం చేద్దాము అని. అత్యద్భుతమైనటువంటి భాగము, అది కూడా మనం నేర్చుకోవలసి ఉన్నది. ఓకే, ఇప్పుడు శంకర గురువులు 3 ప్రార్థనలు చేశారు అని చెప్పుకున్నాం కదా. ఏమిటి ఆ ప్రార్థనలు? దానికి ముందుగా మనం ఒక్కసారి ప్రార్థన శ్లోకాన్ని, గణపతి ప్రార్థన, ఈ పరబ్రహ్మ ప్రార్థనను చదువుకుందాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాంగ్మేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకు విజయదశమి పర్వదినము. ఆదిశంకరుల వారు అమ్మను సౌందర్య లహరిలో స్తుతించారు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రాం మురరిపువరాహస్య భవతి అన్నారు. అంతేకాకుండా గిరామాహరదేవి ద్రహిణ గృహిణీ మాగమవిదో హరే పత్ని పద్మాం హరచ సహచరీ అత్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం బ్రహ్మయసి పరబ్రహ్మ మహిషి మహామాయా
విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అనేటటువంటి ఆ పరతత్వాన్ని, ఆ ప్రధానము అంటారు. ఆ మూల ప్రకృతిని, ఆ అమ్మను పరమేశ్వరుని రూపంగా, వ్యక్త రూపంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాళిదాసు వారి అశ్వధాటి కూడా మనము అధ్యయనం చేశాము. 10 శ్లోకాలను. వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరధన, వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరధన, బృందార బృందమణి బృందార విందమ కరందాభిషిక్త చరణ, బృందార బృంద మణి బృందార వింద మకరందాభిషిక్త చరణ, మందానిలా కలిత మందామ మందారదామ ఫిరమందాభి రామమకుట, మందానిలా కలిత మందారదామభిర్ అమందాభిరామమకుట, మందాకిని జవన భిందానవాచం అరవిందాసనాదిశతుమే, మందాకిని జవన భిందానవాచం అరవిందాసన దిశతుమే అంటూ ఆ దేవగంగ యొక్క ప్రవాహం కన్నా వేగంగా ఉన్నటువంటి వాక్ పటిమను ప్రసాదించమని కాళిదాసు వారు ప్రార్థించారు, సాధించారు. మనము కూడా మంచి మాటలు నోటంట రావాలని, ఉక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లంబల్ కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ ప్రార్థించుకుందాం. ఉపనిషత్ అధ్యయనము సాధారణమైనటువంటి విషయం కాదు. బ్రహ్మ విద్యకు ఉపక్రమించే ముందు ఎంత భక్తి తత్పరత, ఎంత ఏకాగ్రత కావాలో మనందరికీ తెలుసు. చూద్దాం. గురువు గారు 3 శ్లోకాలను ప్రార్థనా శ్లోకాలుగా పెట్టారు అన్నాం. అందులో మొదటి శ్లోకము వారు తయారు చేసినటువంటి శ్లోకం కాదు. వ్యాసుల వారి మీద ఉన్నటువంటి అత్యంతమైన అనురాగంతో, భక్తితో, వినమ్రతతో వ్యాసుల వారి శాంతి పర్వంలోని, మహాభారతంలోని ఈ శ్లోకాన్ని మొదటి ప్రార్థనా శ్లోకంగా వారు తీసుకున్నారు. ఇది ఒక్క శ్లోకమే చాలు అద్వైతం మొత్తం బోధించడానికి. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యేనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యేనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. అందరూ కూడా నా వెనకాల అనండి. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యేనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. సో ఇటువంటి శ్లోకాన్ని మనము లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కూర్చుని ధ్యానించవలసినటువంటి అద్వైత ప్రార్థనగా భావించాలి. ఆల్రెడీ మనము కొన్ని శ్లోకాలను ఉదహరించుకుని పెట్టుకున్నాం. ప్రాతస్మరణ స్తోత్రం అని, దశశ్లోకి అని, తర్వాత ఏమో నిర్వాణ షట్కం అని. ఈ శ్లోకాన్ని కూడా దాంట్లో చేర్చుకొని ఒక అద్వైత ప్రార్థనగా చూడాలి. దీనిని అర్థం చేసుకుంటే భగవత్పాదుల హృదయం కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. వ్యాస భగవానులు ఇంతటి చక్కని అద్వైత ప్రార్థనను పొందుపరిచి ఉన్నారు. అక్కడ ఎన్నో రకాలుగా జ్ఞానాత్మనే, శక్తి ఆత్మనే, వీర్యాత్మనే, కామాత్మనే అన్నీ చెప్పారు. కానీ ఈ జ్ఞానాత్మనే అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. చేత దీనిని ముందు అధ్యయనం చేద్దాం. తర్వాత భగవత్పాదులు గారు మరొక 2 శ్లోకాలను పెట్టారు. వాటిని కూడా మనము అధ్యయనం చేస్తాం. ఓకే, శంకరుల వారి ఉపక్రమ భాష్యము అన్నాం. ఏమిటి అండి ఉపక్రమము? ఈ భాష్యము క్రమము, పద్ధతి, వచ్చేటటువంటి ఫ్లో, దానికి ఉప
దగ్గరగా సంబంధంగా ఉన్నటువంటి భాష్యం. దీనినే సంబంధ భాష్యం అని కూడా అంటారు. ఎందుకు ఈ సంబంధ భాష్యం రాయడము? 78 ప్రశ్నములు అంటే 78 చాప్టర్స్ అయిపోయాయి. 79వ చాప్టర్లోకి ఎంటర్ అవబోతున్నాము, ఉపనిషత్తులోనికి, తైత్తిరీయంలోనికి. ఈ ఉపనిషత్తుకి దానికి ఏమి సంబంధము గలదు అనే విషయాన్ని చెప్పేటటువంటి భాష్యము కాబట్టి సంబంధ భాష్యము అంటారు. వేదాంతంలో భగవంతుడికి పేరు పెట్టరు, తస్మై అన్నారు. విష్ణువే నమః, శివయే నమః, శివాయే నమః, లేకపోతే శక్తియే నమః అన చెప్పాల. తస్మై అటువంటి పరబ్రహ్మ అంటే సర్వనామమును వాడారు. నామరూపములకు అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో తస్మై జ్ఞానాత్మనే నమః అంటే ఇదే మనకు ఇంకొక చోట కూడా కనిపిస్తుంది. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర. ఓ పరబ్రహ్మమా, నీ తత్వం నాకు తెలియదు. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. ఏ రూపమైతే కానీ ఏ రూపము లేకుండా ఉండని ఆ రూపానికే నా నమస్కారం. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః అంటూ పుష్పదంతుల వారు రాశారు. అదే భావాన్ని ఈ తస్మై అనేటటువంటి సర్వనామంలో వేదవ్యాసుల వారు పొందుపరిచారు. పరం సత్యం ధీమహి అంటాం వేదంలో. అంటే ఏమిటి? ఏదనుకుంటే అది, విభేదాలు లేవు. నేను రామాయ నమః అన్నా అనుకోండి, కృష్ణాయ నమః అన్నా అనుకోండి, అప్పుడేమవుతుంది? రాముని ప్రేమించిన వారు, పూజించిన వారు లైక్ చేస్తారు, కృష్ణుని పూజించిన వారు రెండోది లైక్ చేస్తారు. భేదభావములు వస్తాయి. చేత నామమునకు అతీతంగా చెప్పుకుంటే సార్వజనీకంగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. నమః అనేది ఎప్పుడు చతుర్థి విభక్తి, కొరకు, అటువంటి పరమాత్మ కొరకు నమస్కారం అంటూ చెప్పుకోవాలి. ఇక్కడ ద పాయింట్ ఈజ్ తస్మై అనేటటువంటిది హూ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఎవరు అని కాదు, అది ఏమి అనేది పాయింట్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ నాట్ ద నేమ్ వి వాంట్. తస్మై జ్ఞానాత్మనే నమః అంటే ఆ తస్మై అంటే ఎవరండి? విష్ణువాశివుడు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్. వీఆర్ ఇంట్రెస్టెడ్ వాట్ ఈస్ దట్, నాట్ ద హూ ఈస్ దట్ పరబ్రహ్మన్, బట్ వాట్ ఈస్ దట్ పరబ్రహ్మన్. ఆ తత్వము ఏమిటి? తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర. నీ తాలూకా తత్వం ఏమిటో నాకు తెలియదు. వాట్ ఆర్ యూ? ఐ డు నాట్ నో. యాదృశోసి, ఏదైతే అది కానీ, తాదృశాయ నమో నమః, దానికే నేను నమస్కరిస్తున్నాను అన్నట్టుగా వస్తుంది. ఎందుకంటే ఆకారము వచ్చిపోయేది, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. సార్వజనీకంగా ఉండదు, సార్వకాలికంగా కూడా ఉండదు. అయితే ఉదాహరణగా మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నెక్లెస్ అనేటటువంటిది రూపము, బంగారం అనేటటువంటిది స్వరూపము. రూపము మీద నుంచి మనస్సు తీసి స్వరూపము మీద పెట్టాలి. అందుకే తస్మై అని వాడారు. నెక్లెస్ చెరిపించేయండి అంటారు. అంటే ఏమిటి? నెక్లెస్ అనేటటువంటి నామాన్ని విలీనం చేయండి. చేస్తే ఏమిటి? బంగారం ఉంటుంది. బంగారాన్ని చెరిపించేయండి అని అనం కదా. అంటే ఏమిటన్నమాట? స్వరూపము ఎప్పుడూ ఉంటుంది, రూపం అనేది మారుతూ ఉంటుంది. అంచేత తస్మై అని వచ్చినటువంటి స్వరూపము చేంజ్లెస్, యాట్రిబ్యూట్లెస్, నేమ్లెస్, ఫార్మ్లెస్. ఓకే, the change, the rupam or the god or any name we give, that changes depending upon the person's approach, interest and pursuit and bhakti. That is why nedam yadidam upasate tat eva brahmatvam vidhi అంటూ చెప్పబడి. సరే, ఈ శ్లోకంలోకి వద్దాం. ఈ స్వరూపాన్ని పట్టుకోవడం ముఖ్యం. రూపాన్ని పట్టుకుంటే మళ్ళీ స్వరూపమే
తెలియకుండా పోతుంది. మళ్ళీ స్వరూపాన్ని తెలియడానికి మరో ప్రక్రియ కావాలి. నేను రామ, కృష్ణ లేకపోతే శక్తి అని ఏదైనా మనం ఒక రూపాన్ని పెట్టుకుంటే ఈ రూపాన్ని ధ్యానించడము, ఈ రూపము ద్వారా మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. స్వరూపాన్నే పట్టుకుంటే ప్రాబ్లమే ఉండదు. తైత్రీయం అనేటటువంటిది బ్రహ్మ విద్య. దీంట్లో ద్వితీయ అనువాకంలో సత్యం, జ్ఞానం, అనంతం అనేటటువంటి లక్షణాలతో పరబ్రహ్మాన్ని చెప్పబోతున్నారు. సత్యం, జ్ఞానం, అనంతం. ఆ సత్యం, జ్ఞానం, అనంతం అనేటటువంటి పరబ్రహ్మము తస్మై, ఆ జ్ఞానాత్మనే, ఆ జ్ఞానాత్మ కొరకు, జ్ఞాన స్వరూపముగా ఉన్నటువంటి ఆ పరమాత్మ కొరకు అన్ని రూపములు జ్ఞానంలోనే భాషిస్తాయి. ఏ రూపమైనా తీసుకోండి, ఆ చిత్శక్తిలోనే భాషిస్తాయి. రైట్ ఫ్రమ్ స్మాల్ రోజ్ అండ్ టు పరబ్రహ్మ, ద చిత్శక్తి ఆర్ ద జ్ఞాన ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్. సో అన్ని జ్ఞాన స్వరూపములే చైతన్యంలోనే భాషిస్తాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటటువంటిది పరమాత్మ స్వరూపం. తస్మై జ్ఞానాత్మనే నమః. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము, ఈ జ్ఞానమే రా మెటీరియల్. అంటే that is the upadana as well as the nimitta for the world. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ? సర్వం, సమస్తమైన జగత్ ప్రపంచము. యస్మాత్, ఎవని నుండి అని రాయక్కర్లా, ఏ పరతత్వము నుండి వస్తున్నదో. ఎవని నుండి అనేటటువంటి హూ కన్నా వాట్ అనేటటువంటిది యస్మాత్, ఎవరి నుండి వాడుకగా మనం వాడవచ్చు. అయితే ఏ పరబ్రహ్మతత్వం నుండి జాతం, అంటే జాతం అంటే తల్లి గర్భంలోంచి బిడ్డ పుట్టినట్టు పుట్టిందా? నా వివర్తమైనది అంటే అదే ఇదైనది. వేరే తల్లి వేరే బిడ్డ వేరే ఉంటారు. తల్లి నుంచి పుడితే అలా కాదు, ఇది పరమాత్మయే ఇదైనది. అంచేత పుట్టడం అనేదానికి ఇక్కడ మామూలు పుట్టుక కాదు, వివర్తమైనటువంటి పుట్టుక. అదే ఇదైనది, ప్రతిఫలించినది. యస్మిన్ ఏవా, ఏ పరతత్వమునందు సర్వం, సమస్తమైన జగత్ ప్రపంచము ప్రలీయతే, లీనమగుతున్నదో. ఎలా అర్థం చేసుకుంటాము? ఈ నెక్లెస్ ఉన్నది, ఈ నెక్లెస్ దేని నుండి పుట్టినది? బంగారము నుండి పుట్టినది. అంటే ఏమిటి? బంగారం, ఈ నెక్లెస్ లో బంగారం ఉన్నదా లేదా? ఉన్నది. మళ్ళీ దీన్ని కరిగిస్తే ఏమవుతుంది? అదే అవుతుంది. అంటే ఇది మళ్ళీ ప్రలీయతే అంటుంది. ఏనా, ఏ పరతత్వం చేతనే ఇదం, ఈ సర్వమైన జగత్ ప్రపంచము ధార్యతే, ధరింపబడుచున్నదు. ఏమిటంటే ధరించడం. అట్లాస్ అని ఒకటి నిలబెడతారు, ఆయనేమో గ్లోబ్ను పట్టుకుని ధరిస్తూ ఉంటాడు. ఆదిశేషుడేమో తన 1000 పడగలను పెట్టి దాని మీద దీన్ని ధరిస్తూ ఉంటాడు. కాన్సెప్చువలీ ఓకే. ధరింపబడడం అంటే ఏమిటి? నెక్లెస్ ఈజ్ హెల్డ్ బై ద మెటీరియల్ ఆఫ్ ద గోల్డ్. అప్పుడు ధరించడం అంటే ఏమిటి? పట్టుకొని ఎత్తుకుని తెప్పడం అని కాదు కదా. ధార్యతే అంటే ధరింపబడుతున్నదో, దేని యొక్క ఆధారముచే, దేని యొక్క ఉపాదానముచే ఇది ఉన్నదో. కుండ మట్టి లేనిదే ఉండదు. ఎక్కడ కుండ ఉన్నా మట్టి ఉండి తీరాలి దానిలో. అంచేత మృత్తిక దానికి ఉపాదానము. అలాగే ఈ పరమాత్మ జగత్తుకు ఉపాదానము, ధార్యతే అని చెప్పబడుతుంది. ఉపాదానము, నిమిత్తము. నిమిత్త కారణం అంటే ఎఫిషియెంట్ కాజ్, అంటే ఒక మెటీరియల్ని ఇంకొక ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయడానికి కావలసినటువంటి ప్రక్రియ, అది నిమిత్తం. ఇక్కడ రెండు కూడా భగవంతుడే. సో రకరకాలుగా చూస్తే ఈ ప్రపంచము పార్టికల్స్ అని, సబ్ పార్టికల్స్ అని, యాటమ్స్ అని, ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ అని, ఈనాడు మనం గూగుల్ చేస్తే 265 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయంట. ఇప్పుడు వాటన్నిటినీ చూస్తే ఇది ప్రపంచము వీటన్నిటి వల్ల ధరించబడుతుంది అనిపిస్తుంది. అలాగే మనము సాంఖ్య ఫిలాసఫీలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పతంజలి ఇది యోగ సాంఖ్యంలోని చెప్పినటువంటి కపిల ముని తాలూకా యోగ శాస్త్రాన్ని, సాంఖ్య ఫిలాసఫీని కానీ మనం చూసినట్లయితే, యోగ శాస్త్రం కాదు సాంఖ్య శాస్త్రాన్ని, అక్కడ కూడా హీఈస్ ద గ్రేటెస్ట్ ఇవల్యూషనిస్ట్. అంటే ఆయన ఏమిటి? మూల ప్రకృతి అనేటటువంటి ఒక పదార్థం ఉన్నది, ఆ పదార్థము నుంచే ఈ ప్రపంచము తయారవుతున్నది. అంటే ఒక కొండ నుంచి మట్టి తయారైనట్టు అంటే ఆయన చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ కాన్సెప్ట్లో వీళ్ళు రాయడం లేదు. జ్ఞానాత్మనే,
జ్ఞానమే స్వరూపముగా గల అన్నిటికీ ఉపాదానము నిమిత్తము అయినటువంటి ఆ పరబ్రహ్మణే పరబ్రహ్మము కొరకు నమః నమస్కారం. ఎవరిది? ఎవరు ప్రార్థిస్తున్నారో వారిది. నా యొక్క, మా యొక్క, మన యొక్క అస్తు అగుగాక. ఇతర కారణాలన్నీ నిరాకరించడమే ఇక్కడ ఉపాదానము పరమాత్మని చెప్పడం. పరమాత్మలో విలీనం అవ్వడము అంటే నెక్లెస్ కరిగించిన తర్వాత ఏ విధంగా బంగారం అయిపోతుందో, అంటే అసలు ఉన్నవి రెండు లేవు, ఉన్నది బంగారమే. ఊరికే నామము రూపము పెట్టుకున్నాము మన తాలూకా కన్వీనియన్స్ కోసము, ఇష్టం కోసము. నామరూపములను తెరిచి చూస్తే, చెరిపి చూస్తే ఉండేది బంగారమే. అలాగే ఈ ప్రపంచం ఏదైనా కనిపిస్తున్నది అంటే అది భగవంతుడు తప్ప మరేది కాదు. అయితే ఈ ప్రపంచం భగవంతుడి నుంచి పుట్టినదా, తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు పరిణామము కాదు, వివర్తం. ఇటువంటి వివర్తమైన ప్రపంచము ప్రళయ సమయంలో, అంటే వీటి పని అయిపోయిన తరువాత నామరూపములను చెరిపివేస్తే, చెరిపివేయబడినటువంటి స్థితిలో మళ్ళీ ఏమవుతుంది? ఆ ఒరిజినల్ మెటీరియల్లోకి. అదే లీయతే అంటే ఇది వెళ్ళి కరిగిపోయి అందులో కలిసిపోతుంది. ఇది వేరుగా ఉంది, అది వేరుగా ఉంది, జగత్తు వేరు, పరబ్రహ్మ వేరు, జీవుడు వేరు. ఈ పరబ్రహ్మమేమో జగత్తుని పుట్టించింది, ఈ పుట్టించినటువంటి జగత్తు మళ్ళీ కలిగి విలీనం అయిపోతుంది. ఇదంతా అటు వెళ్ళి అక్కడ కలుస్తుంది. మర్జెస్ నో, దట్ డజంట్ హోల్డ్ వాటర్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంటే పూర్ణమదః, పరబ్రహ్మం ఈజ్ ఫుల్. పూర్ణమిదం, దిస్ ఆల్సో ఈజ్ ఫుల్ బికాస్ దిస్ ఇస్ జస్ట్ అ రిఫ్లెక్షన్. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటూ మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ డిస్కషన్తో మళ్ళీ ఆ శ్లోకాన్ని మరొకసారి చదువుతుంది. మనకి ఏం తెలుస్తుందంటే ఈ ప్రపంచం తాలూకా మనుగడ అంతా ఈశ్వరుని మీదే ఉన్నది. నెక్లెస్ తాలూకా మనుగడ అంతా బంగారము మీదనే డిపెండ్ అయి ఉన్నది కదా. అదే విధంగా ఈ ప్రపంచము మనుగడ మిథ్యాస్వరూపం అని మనం అంటున్నామే. నామరూపములు ఎందుకు మిథ్య? ఉన్నది బంగారమే. ఊరికే మనం కన్వీనియన్స్ కోసం ఈ పేర్లు పెట్టుకున్నాం, ఈ నెక్లెస్, ఆ ఉంగరం అని. అలాగే ఈ నామరూపముల జగత్ అంతా కూడా మిథ్యా జగత్తు కూడా దేని మీద ఆధారపడి ఉన్నది? ఈశ్వరుని మీదే ఆధారపడి ఉన్నది. ఆ విధముగా బంగారం ఎగ్జాంపుల్తో తీసుకుంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదము ఆ బంగారానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా బంగారం బంగారమే, ఎక్కడికి వెళ్ళినా దాని పేరు అదే. ఎక్కడికి వెళ్ళినా అది ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ పరిచ్ఛేదము ఉండదు. అదే అలాగే దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనటువంటి తస్మై జ్ఞానాత్మనే నమః. బ్రహ్మ నిమిత్తం అంటే ఉపాదాన కారణము అదే, నిమిత్త కారణము అనేటటువంటిదే జ్ఞానము. బ్రహ్మకు అధిష్టానాన్ని, బ్రహ్మతో జగత్తు తాలూకా అధిష్టానము అంటే జగత్తు తాలూకా రియల్ సబ్స్ట్రేట్ ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవడమే జ్ఞానము. అదే మోక్షం. జగత్తుకు అధిష్టానము పరబ్రహ్మము. సో పరబ్రహ్మకి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? పరబ్రహ్మను తైత్రీయంలో ఈ విధంగానే చూపిస్తారు. 2వ అధ్యాయంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బోధిస్తారు. జగత్తుకి ఉపాదానము నిమిత్తము అంతా కూడా పరబ్రహ్మమని చెప్పబడతారు. అంచేత ఈ శ్లోకాన్ని భగవత్పాదుల వారు మహాభారతం నుంచి తీసుకుని ఇక్కడ వ్రాసుకున్నారు. ఓకే. సో గురు పరంపర మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం వలన ఇందులో ఉండేటటువంటి విషయము సత్యం జ్ఞానం అనంతం కాబట్టి అటువంటి జ్ఞానాత్మకి నమస్కరించడానికి ఈ శ్లోకాన్ని భగవత్పాదులు తీసుకున్నారు. ఏమిటి ఇప్పుడు చదువుదాం. యస్మాద్యాతం జగత్ సర్వం, ఏ పరబ్రహ్మ శక్తి నుండి ఉపాదాన నిమిత్త కారణముల నుండి ఈ జగత్ సర్వం వివర్తమైనదో, జాతం అంటే పుట్టినదో అని చెప్పబడు. యస్మిన్ ఏవ ప్రలీయతే, ఏ పరబ్రహ్మతత్వమునందు నెక్లెసు, ఉంగరము, వాచి, ఈ విధమైన గొలుసులు ఇలాంటివన్నీ చెరిపించేస్తే ఏ విధంగా అవి బంగారం అయిపోతాయో, ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ, ఏన ఇదం ఈ ప్రపంచము దృశ్యమానమైన జగత్ అంతా కూడా ధార్యతే, అట్లాసో లేకపోతే ఆదిశేషుడో పట్టుకున్నాడనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ.
ధార్యతే మీన్స్ ఇట్ ఈస్ ద సబ్స్ట్రాటమ్. ఓకే, బంగారం ఎప్పుడూ కూడా ఈ నగని ధరిస్తోంది అంటే దానికి సబ్స్ట్రాటం అయి ఉంది, ఉపాదానము నిమిత్తము అయినది. చ ఏవ తస్మై, అటువంటి పరబ్రహ్మమునకు. దానికి ఇక్కడ ఏమి పేరిచ్చుకున్నాము? పేరు లేదు. ఎందుకంటే నామరూపాలకు అతీతంగా చూడడమే ఉపనిషత్తు ఉద్దేశం. ఇక్కడ వ్యాసుల వారి ఉద్దేశం కూడా అదే. జ్ఞానాత్మనే నమః. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్యేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. తరువాత శ్లోకానికి వెళదాం. ఏరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం. ఇంతకన్నా వినయం చూపించేటటువంటి శిష్యుడు ఉండరు. ఇంతకన్నా వినయాన్ని మనకు బోధించి ఆచరించి చూపినటువంటి గురు రూపంలో ఉన్న శంకరుల వారికి అనేక నమోవాకాలు. ఏంటంటున్నారో చూడండి. ఏరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం. గురుభక్తిని వినయశీలతను అద్దం పడుతుంది ఈయన శ్లోకం. సో ఒకసారేమో ఐన్స్టీన్ అడిగారు, ఏమిటండి ఇంత గొప్పవారు మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయింట్స్ అని. అంటే పెద్ద పెద్ద జాయింట్స్ లాంటి వాళ్ళ భుజాల మీద ఎక్కి నేను నిలబడ్డాను, అందువల్ల మరుగుజ్జునైనా నేను కొంచెం పొడుగ్గా కనిపిస్తున్నాను. యాక్చువల్గా ఇది నా పొడుగు కాదు, నా కిందని నన్ను నిలబెట్టిన వాళ్ళ తాలూకా గొప్పతనం అన్నారు. చూడండి, గారడీ చేస్తూ ఉంటారు స్ట్రీట్ గారడీ. ఈ గారడీలో ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన. ఆయనకు ఒక 6 ఏళ్ల 8 ఏళ్ల పాప ఉంటుంది. ఈ పాపను గారడీ విద్య నేర్పించి తన భుజాల మీద నిలబెట్టి అక్కడ రకరకాలైనటువంటి విద్యను ప్రదర్శించమని చెప్తూ, అప్పుడు ఆ అమ్మాయి ఆ విద్య ప్రదర్శిస్తుంది. అది నేల మీద నిలబడి చేస్తే అందరికీ కనపడదు, నిలబడిన వాళ్ళందరికీ గుమ్ముగా ఉంటుంది, అంతా గుమిగా ఉంటారు. కాబట్టి తన భుజాల మీద నిలబెట్టి చేతులతో కాళ్ళు 2 పట్టుకుంటాడు. ఆ అమ్మాయి విన్యాసాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పొడుగు ఆ అమ్మాయిది కాదు కదా, ఆ తండ్రి నిలబెట్టినటువంటి భుజాల మీద కదా ఉన్నది. అదే విధంగా అదే దీనిని ఈయన చక్కగా మనకు ఇక్కడ ఆ వినయాన్ని చూపిస్తున్నారు. మన గురువులు అదే బోధిస్తున్నారు. వారు మాటిమాటికి ఏమంటారు, మేమేమి చెప్పడం లేదండి, మనం కలిసి చదువుకుంటున్నామండి అంటారు. ఇంత చక్కని బోధన కదా అదే. ఈమె అంటే ఈ, ఏరిమే, ఏహ్ ఇమే ఏరిమే అవుతుంది. ఏహ్ ఇమే, ఈమె ఈ సర్వవేదాంతాః అంటే సకల వేదాంతములు అనగా ఉపనిషత్తు. దయచేసి ఎవరు మైక్స్ ఓపెన్ చేయకండి. ఈమె ఈ సర్వవేదాంతాః సకల వేదాంతం. వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తు. సకల వేదాంతాః ఎందుకు ప్లూరల్? వేదాంతం ఒక్కటే కదా, ఇన్ని వేదాంతాలు ఎందుకు? ఎందుకంటే అన్ని రకములైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి వేదాంత. లేకపోతే ఒక్కొక్క ఉపనిషత్తులో కేనోపనిషత్తులోనే 34 మంత్రములు ఉన్నవి. ఒక్కొక్కటి ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తుంది. వాటన్నిటినీ రిఫర్ చేయడానికి వేదాంతాః అంటారు. భగవద్గీతలో కూడా ఏంటంటారు? శ్రీమద్ భగవద్గీతాసు అంటారు. భగవద్గీతాయాం అనరు, భగవద్గీతాసు అంటూ ప్లూరల్ వేస్తారు. ఎందుకు? ప్రతి శ్లోకము భగవంతుని గీతయే, ప్రతి శ్లోకము కూడా భగవంతుని బోధనయే తెలియడానికి. ఈమె ఈ సర్వవేదాంతాః సకల వేదాంతములు అనగా ఉపనిషత్తులు. అయితే ఉపనిషత్తులు చదువుకోవడంలో గురుగారు ఏం చెప్తున్నారంటే పద వాక్య ప్రమాణతః. గురుభక్తిని వినయశీలతను అద్దం పట్టి చూపిస్తున్నటువంటి ఈ శ్లోకంలో
ఏ విషయమైనా మన పూర్వుల నుండి వచ్చినటువంటిదే కదా. అంటే ఇటువంటి ప్లాట్ఫామ్ మీదనే మనము నిలిచి ఉన్నాము అనే విషయాన్ని మనకు చెప్తున్నారు. ఏహి ఇమే ఏరిమే ఇమే వ్యాఖ్యాతాః, ఈ వ్యాఖ్యానము చేయబడిన, ఇమే వ్యాఖ్యాత. ఏమిటి వ్యాఖ్యానం చేయబడ్డాయి? వేదాంతాః ఇమే సర్వ వేదాంతాః వ్యాఖ్యాతాః. ఈ సర్వ వేదాంతముల యందు లేకపోతే సర్వ వేదాంతములచే వ్యాఖ్యానింపబడిన, ఇమే వ్యాఖ్యాతాః. ఇమే క్యా వ్యాఖ్యాతాః? వాట్ ఈస్ దట్ ఈస్ వ్యాఖ్యానమైనది? సర్వ వేదాంతాః వ్యాఖ్యాత. ఇమే సర్వ వేదాంతాః వ్యాఖ్యాతాః. ఈ సకల వేదాంతములను వ్యాఖ్యానం చేశారు కదా, ఆ వ్యాఖ్యానముల వలన, వ్యాఖ్యానంచే వేదాంతములు అనే బహువచనాన్ని ఎందుకు వాడారో మనం చూసాం. ఎవరు చేశారు? ఏహి గురుభిః, యైహి గురుభిః. యైహి అంటే ప్లూరల్, ఏ గురువుల చేత. యైహి గురుభిః, ఏ గురువుల చేత. ఎప్పుడు చేశారు? పూర్వం, నాట్ నౌ. ప్రాచీన కాలంలో, చాలా వందల ఏళ్ల క్రితము ఈ ఋషీశ్వరులు ఆ భగవద్దత్తమైన నిశ్వసనమైనటువంటి వేదాంతాలను చక్కగా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఎవరు వ్యాఖ్యానించారు? ఏహిభి గురుభిః, ఏ గురువుల చేత. వెన్ పూర్వకాలం. ఏమిటివి చేశారు? వ్యాఖ్యాత. దేనిని వ్యాఖ్యానించారు? సర్వవేదాంత. ఏ సర్వవేదాంత? ఇమే సర్వవేద. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇమే సర్వవేదాంతాః వ్యాఖ్యాతాః ఏహి గురుభిః పూర్వం. హౌ డిడ్ దే డూ ఇట్? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ దే డిడ్? పద వాక్య ప్రమాణతః. 3 పార్ట్లు చెప్పారు. పదవాక్య ప్రమాణం. ఇక్కడ ఏహి గురుభిః అంటే చెప్పకుండానే వారి గురువులైనటువంటి గోవింద భగవత్పాదులను, వారి గురువులైనటువంటి గౌడపాదుల భగవత్పాదులను కూడా ఆయన ఇక్కడ స్మరించుకుంటున్నారు అనేటటువంటిది తెలుస్తుంది. అంతేకాకుండా భర్తృప్రపంచాచార్యులు అనేవారు ఉండేవారు. వారు చాలా కాలం క్రితం శంకరుడికి ఎంతో ముందు వారు ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. వాటిని చాలా చోట్ల భక్తి ప్రపంచవాదులను ఈయన వాటి వాదములను తీసుకుని రావడము, వాటిని ఎందుకు ఆ వాదములు నాన్ టెనబుల్ ఖండించడం అవి కూడా జరుగుతాయి. అంటే ఆ భర్తృ ప్రపంచాచార్యుల దగ్గర నుంచి గౌడపాదాచార్యుల వరకు ఉన్నటువంటి గురువులందరి చేత చెప్పబడినటువంటి అద్వైత వేదాంత సారములో వేదాంతం అంతా ఏదైతే ఉన్నదో ఉపనిషత్తులు వాటిని వ్యాఖ్యానించారు కదా. వాళ్ళు ఎలా వ్యాఖ్యానించారు? పద వాక్య ప్రమాణపః. పద అంటే ఏమిటి? పదశోభ. ఈ పదశోభ అంటే శబ్ద ప్రమాణం. ఆ పదములు ప్రమాణ రూపంగా ఉన్నాయి. వాట్ ఈస్ ప్రమాణ? ప్రమాణ అంటే ఏదో అకాడమిక్గా వాళ్ళు ఎలా చెప్పారండి, వీళ్ళు ఇలా చెప్పారండి, ఓ పేపర్ రాయమన్నారు అనుకోండి రిలీజియన్ మీద, ఓహో ఆ రిలీజియన్ ఇలాగండి, ఈ రిలీజియన్ ఇలాగండి అంటూ 20 రకాలంటూ ఒపీనియన్స్ రాస్తారు. వీళ్ళు అలా కాదు. ప్రమాణతః అంటే ఏమిటి? నాట్ ది స్టైల్ ఆఫ్ సంబడి, దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు నాట్ వితౌట్ ఎంజాయింగ్ ఆర్ అబ్జర్వింగ్ ద ట్రూత్. పదవాక్య ప్రమాణతః అంటే ఆ వాక్యాలను ప్రమాణంగా జీవించారు. ఆ పదములను ప్రమాణంగా జీవించిన వారు. ఏమిటి ఈ వాక్యములు ఇక్కడ? సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ అని చెప్తుంది ఉపనిషత్తు. ఇటువంటి పదములను చెప్పడం చాలా సులభం. వాటిని అనుభవంలో ఉంచుకుని మాట్లాడడం చాలా కష్టం. ఈయనేంటంటున్నారు? మా గురువులు ముందు చెప్పిన వాళ్ళు ఈ వేదాంతములంతా కూడా ప్రమాణతః వ్యాఖ్యాతవంతః. ప్రమాణములతో పాటు వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ పాత్రలో వెళ్ళి ఆ జీవనం సాగించి మాకు చెప్పారు. ఎలా చెప్పారు? పదశోభ చెప్పారు.
అంటే పదములలో వ్యాకరణం ఉంటుంది. ఈ వ్యాకరణ సంబంధమైనటువంటి నాలెడ్జ్ పూర్తిగా ఉంటే ఆ పదాలు అర్థమవుతాయి. అందుకే మనకు పదభాష్యము, వాక్య భాష్యము అంటూ కూడా కేనోపనిషత్తులో రెండుగా మనకు చెప్పడం జరిగింది. వాక్యం ఏం చెప్తుంది? పదంలో ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఉంటుంది, తేట తెల్లంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పదంలో తేట తెల్లంగా ఉండదు. అప్పుడేం చేస్తారు? దాని వాక్యార్థం ఏమిటి లేక తాత్పర్యార్థం ఏమిటి అంటూ చెప్తారు. పదంలో డైరెక్ట్గా ఉండడము అంటే సాధారణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏమిటి? గంగాలో స్నానం చెయ్యి. ఇందులో కన్ఫ్యూషన్ ఏం లేదు. గంగా నదికి వెళ్ళవయ్యా, గంగలో స్నానం చేయవయ్యా, డైరెక్ట్ తేటత్తలు. గంగాయాం ఘోష అంటే గంగలో గొల్లపల్లె ఉన్నది. అదేమిటండి? గంగలో గొల్లపల్లె ఎలా ఉంటుంది? చెప్పిన ఆయనకు ఒక విధమైనటువంటి మనస్థిమితం లేదా? లేకపోతే మహాజ్ఞాని. గంగాయాం ఘోష అంటే ఆ పల్లె, గొల్లపల్లె గంగా నది ఒడ్డున ఉన్నది. లేక ఇంకా తాత్పర్యార్థం ఏంటంటే గంగ ఎంత పవిత్రమైనదో ఈ గొల్లపల్లె అంత పవిత్రమైనది అని చెప్పేటటువంటి లక్ష్యార్థం. దానినే తాత్పర్యార్థం అంటాం, దానినే వాక్యార్థం అంటాం. అంచేత ఈ గురువులు ఎలా వ్యాఖ్యానం చేశారు? పద విత్ ఆల్ ద గ్రామర్, ప్రొసడీ, ఛందస్, మీమాంస, అక్కడ ఉన్నటువంటి అనిరుక్తము, వాటన్నిటి తాలూకా వ్యాకరణం సహాయంతో వివరించారు. వాక్యములు అంటే లక్ష్యార్థాలను కూడా వివరించారు. ఊరికే థిరిటిషియన్స్ కాదు, ప్రమాణత అంటే వాళ్ళు అనుభవించి చెప్పారు. అటువంటిది ఆ మూడు పదాలకి అంతటి అర్థం ఉన్నది. పద వాక్య ప్రమాణత వ్యాఖ్యాత. దేనిని వ్యాఖ్యానించారు? సర్వవేదాంత. ఎవరు వ్యాఖ్యానించారు? ఏహి గురుభి, ఏ గురువులైతే. ఎప్పుడు వ్యాఖ్యానించారు? పూర్వం. దేనిని వ్యాఖ్యానించారు? సర్వవేదాంత. ఏ వేదాంతములు? ఇమే సర్వవేదాంత. ఈ సర్వవేదాంతం ఆ విధముగా చెప్పినటువంటి నా గురువులకు, మా గురువులకు అహం నేను ప్రణతః అస్మి. ప్రణతః అంటే బాగుగా వంగి, సాష్టాంగపడి కూడా అని చెప్పుకోవచ్చు. ప్రణతః అస్మి, బాగుగా వంగి నమస్కారం అంటే ఏమిటి? పూర్తి వినయంతో, ఏ విధమైనటువంటి అహంకారము లేకుండా, నిమ్నభావంతో, ఆహా వీరి వలననే కదా నాకు ఈ విధములో, ఈ పుట్టుకలో ఈ మాత్రం అవకాశం కలిగింది అనేటటువంటి భావము మనసుతో అనుభవించి చేస్తున్నటువంటి నమస్కారము ప్రణతి. ఆ ప్రణత వగ్గి నమస్కారం చేసిన వాడను అగుచున్నాను అస్మి. చూడండి ఎంతటి గురువుగారు, ఎంతటి వారు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి, వాటి నుంచి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఇంతకన్నా ఆదర్శం ఉంటుందా? మళ్ళీ చదువుతాను, శ్లోకం వినండి. ఏరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాత్ సర్వవేదాంతాత్ తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. ఇమే సర్వవేదాంతాః అంటే ఈ సర్వవేదాంతములను ఏ హి గురుభి, ఏ గురువులైతే వ్యాఖ్యాతాః వ్యాఖ్యానించారో. ఎలాగా? పదవాక్య ప్రమాణతః. పదము, వ్యాకరణము, మీమాంస మొదలైనటువంటి ఆ అంగములు, వాక్యము, దంతాలు, కాస్త తర్కశాస్త్రాలు, ఇవి అవి ప్రమాణము అనుభవించి చెప్పినటువంటి మాటలు. అటువంటి గురువులకు ఎప్పుడో ఒకసారి క్యాజువల్గా నమస్కారం కాదు, నిత్యం, టైమ్ అండ్ అగైన్, ఎవ్రీడే, అనునిత్యం, అజస్రం అంటాం సంస్కృతం. అంటే ఆ రివరెన్స్ అన్నది ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేది కాకూడదు, ఇప్పుడు మనసులో ప్రతిష్ఠితమై ఉండాలి. అటువంటి వెనరబుల్ గురువులకు ప్రణతోస్మ్యహం, ఐఎమ్ డూయింగ్ మై కంప్లీట్ సరెండర్, నమస్కార విత్ కంప్లీట్ సరెండర్ ఆఫ్ మై మైండ్ అండ్ బాడీ ఆఫ్ కోర్స్ టు దెమ్. తాన్ వారల గురించి వంగి నమస్కారం చేసిన వాడను అగుచున్నాను. అంటే ఏమిటన్నమాట? నేను చెప్పబోయే భాష్యములలో పై గురువులు చెప్పినటువంటి పద విశ్లేషణము ఉంటుంది, వాక్య విశ్లేషణము ఉంటుంది, వాళ్ళు చెప్పబోయే ప్రమాణపూర్వకమైనటువంటి అనుభవము
ఉంటుంది అంటూ చెప్పకనే గురువుల తాలూకా బోధనలు ఇక్కడ చోటు చేసుకుంటాయి అంటూ వారు బోధిస్తున్నారు. ఇక 3వ శ్లోకంలోనికి వెళదాం. దేని గురించి చెప్తారో విషయం చెప్తున్నారు. తైత్తిరీయక సారస్య మయాచార్య ప్రసాదతః విస్పష్ట ఆఖర్ల విస్పష్టార్థ రుచీనాం హి వ్యాఖ్యేయం సంప్రణీయతే. ఓకే ఓకే చెప్పబోయే విషయం గురించి ఈ శ్లోకాన్ని వ్రాశారు. ఏమిటా విషయము? ఆచార్య ప్రసాదతః. మళ్ళీ మొదలెట్టారు. ఆచార్యుల వలన యొక్క కరుణ వలన, లేకపోతే నేను ఈ భాష్యం రాసేవాడిని. ఆచార్యుల తాలూకా అనుగ్రహము వలన, ఆచార్య అనుగ్రహము వలన. ఆచార్యులు ఎవరు? శాస్త్రము, గురువు రెండూ ఆచార్యులే. ఆచరించి చూపించేవారు ఆచార్య. ఆచరణోతి శాస్త్రాన్ని అంటూ మనం చదువుకున్నాం కదా. ఆచార్య ప్రసాదతః, వాళ్ళు ఎంతో కరుణతో అనుగ్రహంతో చెప్పినటువంటి తైత్తిరీయక సారస్య, తైత్తిరీయము యొక్క సారము. తైత్తిరీయం యొక్క సారం ఏమిటి? తైత్తిరీయ ఉపనిషత్తు 82 భాగాలు, 78 భాగాలు మనకు సంబంధించినది కాదు. కర్మకాండ 79, 80, 81, మహానారాయణోపనిషత్తు అయిన 82 తైత్తిరీయం యొక్క సారం. ముఖ్యముగా ఇక్కడ భగవత్పాదులు 79, 80, 81 ఆయన భాష్యం రాశారు. మహానారాయణానికి వ్రాయలేదు. అంచేత ఈ 3 వల్లుల యొక్క సారం అదే తైత్తిరీయ సారం. ఈ 3 వల్లులు వ్యాఖ్య, ఈ వ్యాఖ్య, ఇయం వ్యాఖ్య అంటే ఇప్పుడు చెప్పబోయే వ్యాఖ్యానము, భాష్యము. దేనికి సంబంధించినది? సారము. దేని సారము? తైత్తిరీయక సారం. తైత్తిరీయక సారం అంటే మొదటి 78 గురించి నేను చెప్పను. అందులో వేదాంత విశేషములైనటువంటి ఈ జ్ఞానం పార్ట్ ఒక్కదాన్నే 79, 80, 81 ప్రశ్నముల నా 3 వలులనే ఇక్కడ వ్యాఖ్యానిస్తాను. ఎవరు చేస్తారు? మయా, నా చేత. నేను పలానా శంకరాచార్యుని, లేకపోతే పలానా వారి శిష్యుణ్ణి, పలానా గోత్రంలో పుట్టాను అని సంతకం పెట్టలే. మనం చూడండి, ఒక పేజీ రాస్తే చాలు, కిందనే డాక్టర్ ఆర్విఎస్ఎన్ శర్మ ఎండి ఎఫ్ఆర్సిపి దిస్ దట్, ఒక పేజీ కిందని స్టాంప్ కొడతారు. ఎందుకంటే నాదని చెప్పుకోవాలి. అది ఆయనకి అక్కర్లేదు. ఇది ఎవరు పుస్తకాలు వేస్తారు, ప్రింట్ చేస్తారు, ఆయనకేమో గోల్డ్ మెడల్స్ ఇస్తారు, స్టేజెస్ మీద ఆయనకేమో సన్మానాలు చేస్తారు అనే కోరిక లేదు. నా చేత వ్రాయబడినటువంటి, ఎవరి చేత? నా చేత వ్రాయబడలేదు, ఆచార్య ప్రసాదతః, గురువుల అనుగ్రహంతో ఏవో ఇక్కడ రాయబడాయి. అవన్నీ మయా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే కర్తృత్వ భావాన్ని పూర్తిగా తొలగించారు. తొలగించి చూడండి, ఏదైనా యాక్టివ్ వాయిస్లో ఐ డిడ్ ఇట్ ఆర్ ఐ హ్యావ్ డన్ ఇట్ అంటే యాక్టివ్ వాయిస్, ఇట్ వాస్ డన్ బై మీ అంటే ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ ఎలా ఫామ్ చేశారు? సంప్రణీయతే, మీకు అందించబడుచున్నది అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పారు. నేను మీకు అందిస్తున్నాను అనలేదు, నా చేత వ్రాయబడినది, నేను రాశాను అనలేదు, నేను అందిస్తున్నాను అనలేదు, నా చేత అందించబడుతున్నది. చక్కని భావన. ఏదైనా మనం మెసేజ్ రాస్తాం అనుకోండి, కిందనేమో ఇట్లు డాక్టర్ శర్మ అని పెట్టే బదులు ఈ విధముగా చెప్పబడినది, ఈ విధముగా చెప్పుకుంటుమి అంటే చాలా చక్కగా అహంకారాన్ని, నేను నాది అనే భావాన్ని అణగద్రొక్కుకొని కొంచెం వికసించిన బుద్ధితో ఉన్నవాళ్ళము అవుతాము. అందుకే మయా సంప్రణీయతే, ప్రణీయతే అందించబడినది, రచించబడినది, మీకు ఇవ్వబడినది. ఎలా ప్రణీయతే? సంప్రణీయతే, సమ్యక్ ప్రణీయతే, పర్ఫెక్ట్లీ దిస్ ఇస్ బీయింగ్ handed over to the next generation. What is that? Yam Vyakhya. By whom? Maya Sampraniyate. By me it is given to your hand. By me is passive voice. I did this is active voice. I told this, active voice. I am very important, active voice. By is passive voice. We should always try to speak in the passive voice
whenever something is done by us that shows our humility. ఎందుకు దీని గురించి వ్యాఖ్యానం రాయడం? విస్పష్ట అర్థరుచీనాం, చాలా స్పష్టమైనటువంటి, మామూలు స్పష్టం కూడా కాదు, విస్పష్టంగా ఉంటుంది తైత్రీయ ఉపనిషత్తు. అర్థము అలాగే ఉంటుంది. రుచి అంటే కాంతి, రోచిస్ అంటే కాంతి. అర్థరుచీనాం, స్పష్ట అర్థరుచీనాం, విస్పష్ట అర్థరుచీనాం. ఈ తైత్రీయము కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో ఏమీ ఉండదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. హీ అయినప్పటికీ మయా సంప్రణీయతే. ఎందుకు? ఒక్కొక్క చోట సత్యం వద, ఓకే, సత్యమునే పలుకు, నాట్ సత్యం వధ. సత్యం వధ అంటే కట్ ఆఫ్ సత్యం. ధర్మం చర అంటే ధర్మములో ప్రవర్తించు. ఈ విధంగా చెప్పినటువంటి వినడానికి చాలా స్పష్టమైనటువంటి అర్థంతో ఉన్నటువంటి మాటలే, కానీ వాటిని ఆచరించడంలో వచ్చేటటువంటి విశేషాలు కూడా ఇక్కడ వ్యాఖ్యానించబడతాయి. అంతేకాకుండా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, గోడ ఏమీ తెలియదు. వాట్ ఈజ్ సత్యం, వాట్ ఈజ్ జ్ఞానం, వాట్ ఈజ్ బ్రహ్మ? సంబడి హ్యాస్ టు టీచ్ us, and that is the వ్యాఖ్య. విస్పష్టార్థరుచీనాం హి సంప్రణీయతే ఆచార్య ప్రసాదతః మయా తైత్తిరీయక సారస్య ఇయం వ్యాఖ్య విస్పష్టార్థరుచీనాం హి సంప్రణీయతే. అంటే గురువుల యొక్క అనుగ్రహము వలననే. అంటే ఏమిటి? గురువు శాస్త్రము రెండు కాదని చెప్పుకున్నాం కదా. గురువే శాస్త్రము, శాస్త్రమే గురువు. గురువు అంటే ఒక రూపము కాదు కదా, వారి కాళ్ళు చేతిలో ఉన్నటువంటి ఒక ఆకారము కాదు కదా. గురువు అంటే వాళ్ళు నడిచినటువంటి మార్గము కదా. వాళ్ళు ప్రమాణపూర్వకముగా, అంటే ఏ ప్రమాణాలలో నడిచారో, గురురంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం అనుకున్నాం కదా. అటువంటి గురువుల యొక్క అనుగ్రహము వలన గురువు శాస్త్రము రెండు ఉండవు, ఊరికే విభజించుకుంటాం. ఆ శాస్త్రాన్ని విప్పచెప్పేది గురువు, గురువు గారు బోధించేది శాస్త్రం. శాస్త్రమే గురువు, గురువే శాస్త్రం. దే ఆర్ లైక్ పేరెంట్స్ టు ఎ చైల్డ్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్ టు బి అవైలబుల్, the father as well as the mother. You can take the shastra as one parent and guru as the other parent. They are the same. గురువుల యొక్క అనుగ్రహము వలన మయా అంటే ఏ పేరు లేదు. శంకరాచార్యుడనైన నేను, లేకపోతే కాలడిలో పుట్టినటువంటి వాడిని, ఫలానా వాడిని శిష్యుణ్ణి ఏం చెప్పలేదు, ఐడెంటిటీ రివీల్ చేయలేదు. నా చేత అంటే ఒక సర్వనామము వాడారు, నామవాచకం వాడలేదు. అంటే కర్తృత్వం లేదు. చెప్పేది కూడా ప్యాసివ్ వాయిస్లో చెప్పారు. ఏం చెప్తానన్నారు ఆయన? తైత్తిరీయక సారస్య. తైత్తిరీయకంలో మనకుంటాయి, వేదంలో సంహిత, బ్రాహ్మణం, అరణ్యకాలు అన్నీ ఉంటాయి. ఆ తైత్తిరీయకంలో ఉన్నటువంటి మొదటి 78 పెద్దగా మేము పట్టించుకోమండి. ఇప్పుడు 79, 80, 81 అనేటటువంటి ఈ 3 వల్లుల యొక్క విశ్లేషణ, దానినే తైత్తిరీయ సారము అన్నారు. ఎందుకు? వేదాంతము వేదముల యొక్క సారము కదా. అంతము అంటే సారం, వేదాంతము అంటే వేదము చివరనే కాదు, వేదముల యొక్క సారం అని కూడా అర్థం. తైత్తిరీయక సారస్య, తైత్తిరీయ సారస్యం యొక్క ఇయం వ్యాఖ్య, ఈ వ్యాఖ్య సారస్య సారాంశ రూపమైన, ఈ వేదము తాలూకా సారాంశ రూపమైన ఉపనిషత్తు యొక్క ఇయం, ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్న ఈ వ్యాఖ్యానము విస్పష్టార్థరుచీనాంకి, అత్యంత స్పష్టమైన అర్థములు ప్రకాశవంతం. అంటే అర్థము ప్రకాశించడం అంటే ఏంటి? ఇలా టార్చర్ ఇట్లా గ్లో చేస్తుంది ఏమిటి కాదు. ఏదైనా ఒకటి ప్రకాశించినది అంటే పుస్తకం చదవగా నాకు ఆ విషయము ప్రకాశించినది అంటే ఈజీగా గ్రాస్ప్ అయింది, తెలియవచ్చినది. ఇట్ కుడ్ బి అండర్స్టూడ్. అర్థరుచినాం, అర్థము బాగా బోధపడేటటువంటిది అయినప్పటికీ, సంప్రణీయతే బాగుగా విస్తృతంగా రచించబడుతున్నది. నీయతే, ప్రణీయతే బాగా రెండు, సమ్ము ప్రా రెండు పెట్టారు. సమ్ అంటే సమ్యక్, ప్రా అంటే విస్తృతంగా, నీయతే రచించబడుతున్నది, ఇవ్వబడుతున్నది, అందింపబడుతున్నది. ప్యాసివ్ వాయిస్. చూడండి ఎంత చక్కని శ్లోకంతో స్టార్ట్ చేశారు. తైత్తిరీయక సారస్య మయాచార్య ప్రసాదతః
విస్పష్టార్థరుచీనాం హే వ్యాఖ్యేయం సంప్రణీయతే. ఇక్కడ ఈ రెండు లాంటి సింబల్ కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేంటంటే అది అకారాన్ని సూచిస్తుంది. సంధిలో అకారం ఉన్నది అని తెలియజేయడానికి ఒక ఇది చెప్తాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎప్పుడైనా రెండు లాంటి సింబల్ చూస్తే దాన్ని అవగ్రహము అంటారు. ఏమిటంటారు? అవగ్రహ. ఈ అవగ్రహ ఏంటంటే అకారాన్ని సూచిస్తుంది. మరి రెండు ఉన్నాయండి అంటే రాబోయేటటువంటి అకారము దీర్ఘ అకారం. మయా ఆచార్య అని తెలియడానికి. మయా ఆచార్య ఆ దీర్ఘం ఉంది. అలా చెప్పడానికి రెండు అవగ్రహాలు పెట్టాలి. ఒక అవగ్రహం ఉందనుకోండి, అప్పుడు ఒకటి తీసే మయా ఆచార్య అవుతుంది. మయా ఆచార్య కాదు కదా, మయా ఆచార్య అని చెప్పడానికి రెండు అవగ్రహాలు. ఎక్కడైతే రెండు అవగ్రహాలు వస్తాయో ఆ తరువాత వచ్చేటటువంటి అచ్చు అకారం ఉన్నదే దానిని దీర్ఘాక్షరముగా ఉచ్చరించవలెను. మయా ఆచార్య ప్రసాదత విస్పష్టార్థరుచీనాం ఈ వ్యాఖ్య ఇయం సంప్రణీయతే. చక్కగా మీకు అందించబడుచున్నది, విస్తృతంగా బాగుగా రచింపబడినది అంటూ ఇక్కడ చెప్పారు. సరే, ఇప్పుడు ఒకసారి భాష్యంలోకి వెళదాం. మనం శ్రీమద్ శంకర భగవత్పాదాచార్య విరచిత భాష్య సమేత అంతా మనం రాసుకున్నాం. తర్వాత ఆయన మీద గౌరవంతో ఆయన రాయరాబన్ని మీద తైత్రేయ ఉపనిషత్ తత్వప్రకాశిక తెలుగు టీకా సంవలిత దాంతో కలిపి ఉన్నది. శిక్షావల్లి ప్రథమానువాక అంటే ఈ శంనోమిత్ర శంవరుణ మరి చదువుకున్నాం కదా, దాన్ని ఎందుకు విశ్లేషించుకోలేదు మొదట? అది ప్రథమ అనువాకమే. అది ఆ మొదటి మంత్రం అన్నమాట. శాంతి మంత్రం అనుకోవచ్చు, ప్రార్థనా మంత్రం అనుకోవచ్చు. దీని శాంతి మంత్రం ఏమిటి? సహనావతు సహనౌ పునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదానికి శాంతి మంత్రం. దీనికి అదే శాంతి మంత్రం. అయితే ఇదేమిటండి? ఇది ఇంకొక ప్రార్థన, ఇంకొక శాంతి మంత్రం. ఉపనిషత్తేష మంత్రంతో ప్రార్థనతో స్టార్ట్ అయింది. సో దీన్ని భగవత్పాదులు మళ్ళీ విశ్లేషిస్తారు. అంచేత దీనికోసం ఇప్పుడు మనము దాంట్లోకి వెళ్ళాం. భగవత్పాదుల ఉపక్రమ భాష్యము. ఈ ఉపక్రమ భాష్యమే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఉపక్రమం అంటే ఏమిటి, ఉపక్రమ భాష్యం అంటే ఏమిటి, అవన్నీ మనం తెలుసుకున్నాం. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. మళ్ళీ చదవండి. యస్మాజ్జాతం జగత్ సర్వం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ జ్ఞానాత్మనే నమః. ఏమిటండి జ్ఞానము ఆత్మ ఎందుకన్నారండి? ఆత్మ అంటే స్వరూపము, జ్ఞానమే స్వరూపము. జ్ఞానాత్మ అంటే జ్ఞానమే స్వరూపము. చిదాత్మ చిత్తే స్వరూపము. సదాత్మ సత్తే స్వరూపము. ఇక్కడ సచ్చిదానంద రూపమే జ్ఞానము, ఆ చిత్తే జ్ఞానము. జ్ఞానాత్మనే నమః. ఆత్మనే అంటే స్వరూపము. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రూపమును పట్టుకోము, స్వరూపాన్ని పట్టుకుంటాము. రూపములో ఏమీ లేదు, రూపము నశ్యము, రూపము చేంజబుల్, రూపము అనిత్యము, స్వరూపము ఎప్పుడు ఉండేది. ఏరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాతా సర్వవేదాంతా తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం. మళ్ళీ చదువుతాను, మీరు చదవండి. ఏరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణతః. పదం అంటే ఏమిటి, వాక్యం అంటే ఏమిటి, ప్రమాణం అంటే ఏమిటి మనం చూశాం. వ్యాఖ్యాత సర్వవేదాంత తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం.
ప్రణతః అస్మి అహం, వంగి నమస్కరించిన వాడను అవుతున్నాను అని అర్థం. మూడవది చూడండి ఏమిటి రాశారు ఇక్కడ. సకల జగత్తు ఏ పరమాత్మ నిమిత్తము మరియు ఉపాదానము నుండి పుట్టినదో అంటే మనకు తెలుసు. పుట్టడం అంటే ఏమిటి? పుట్టడము. ఉపాదానం అంటే తెలుసు, నిమిత్తం అంటే తెలుసు. బంగారము నగకు ఉపాదానము, కంసాలి నిమిత్తము. ఇక్కడ మరి ఉపాదానము నిమిత్తము రెండు పరమాత్మయే. అంచేత నిమిత్తము ఉపాదానము పరమాత్మ అని రాశారు. పుట్టడం అంటే తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు కాదు, అలాగే పాలు పెరిగైనట్టు కాదు, వివర్తమైనది. అది అలాగే ఉంది. పూర్ణముద పూర్ణ, దాని నుంచి ఇది వివర్తమైనది. ఏ పరమాత్మ ఉపాదానమునందే ప్రళయమునందు విలీనమగును. ఏమిటంటే విలీనం అంటే బిల్డింగ్లు ఎట్లా పడిపోతాయి, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ రూపములు పోతాయి. పోయి ఏంటవుతాయి? మళ్ళీ బంగారం అయి. అది విలీనం అవడం అంటే. ప్రళయం అంటే ఏదో సినిమాలో చూపిస్తారు, ఆ సునామీ వస్తుంది, ఆ నీరు అన్ని ముంచేస్తుంది అన్ని. ఆ కాన్సెప్ట్ ఓకే, కాన్సెప్షువలీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ డిజాల్వ్. నామరూపముల డిఫరెన్షియేషన్ ఉండదు అంటే డిఫరెన్షియేటెడ్ స్టేట్. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ సీయింగ్ ఇన్ ద క్యాన్సర్. సపోజ్ ప్యాంక్రియాస్ ఉంది, ఆ ప్యాంక్రియాటిక్ సెల్ ప్యాంక్రియాస్ పనిచేయడానికి డిఫరెన్షియేట్ అయిపోయి ఉంటుంది. లేకపోతే కిడ్నీ సెల్గా అవడానికి డిఫరెన్షియేట్ అయిపోయి ఉంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటవుతుంది? అది డిఫరెన్షియేట్ అయిపోతుంది. అంటే అది ప్యాంక్రియాస్ సెల్గా మరి పనిచేయదు, దాన్ని ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది. మళ్ళీ వద్దు, ఒరిజినల్ సెల్ అయిపోతుంది. అదే డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఈజ్ పుట్టుక, డిఫరెన్షియేషన్ ఈజ్ విలీనం. ఏ పరమాత్మచే ఈ జగత్తు నిలబెట్టబడుచున్నదో అంటే ఏదో వెయిట్ లిఫ్టర్ ఏదో మీదకెత్తినట్టు కాదు. ఏ విధముగా అయితే బంగారము ఈ ఆభరణములను ధరించి ఉన్నదో, నిలబెట్టుతున్నదో, అట్టి జ్ఞాన, జ్ఞప్తి, ఎరుక, ద బెస్ట్ వర్డ్ జ్ఞాన అంటే ఎరుకయే స్వభావముగా గల పరమాత్మ కొరకు తస్మై జ్ఞానాత్మనే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వ వేదాంతాః తాన్ నిత్యం ప్రణతః అస్మి అహం. ఏ గురువుల చేతనైతే, యైః గురుభిః సకలములైన ఉపనిషత్తులు, సర్వ వేదాంతాః పద వాక్య ప్రమాణాలను బట్టి అంటే వాటిని వివేచన చేస్తూ, ఈ వ్యాకరణాంశములు ఇలా ఉన్నాయి, ఈ పదములు ఇలా ఉంటాయి, వీటికి ఈ విధమైనటువంటి అర్థములు ఇలా వాడాలి అని చెప్పడము. వాక్యము అంటే వాటి తాలూకా ఆ పదముల తాలూకా అంతరార్థములు, వేదాంతార్థములు, తాత్పర్యాలు బోధించడం. ప్రమాణము అంటే వాటిని నడిచి చూపడం. ఈ మూడిటితో వ్యాఖ్యానించబడినవో. ఏదో సింపుల్గా ఓహో దీనికి ఏదో వ్యాఖ్యానం అంటే ఏదో ట్రాన్స్లేషన్ రాశారని కాదు. ఆ విధంగా మహాత్ములు వ్యాఖ్యానించారు. అటువంటి గురువులకు నేను ఎప్పుడో ఒకసారి నమస్కారం కాదు, ప్రతిదినము వంగి బాగా నమ్రతతో నమస్కరిస్తున్నాను. తర్వాత చూడండి. తైత్తిరీయక సారస్య మయాచార్య ప్రసాదతః విస్పష్టార్థరుచీనాం హి వ్యాఖ్యాయం సంప్రణీయతే. నేను చదువుతాను, మళ్ళీ చదవండి. తైత్తిరీయక సారస్య మయా విస్పష్టార్థరుచీనాం వ్యాఖ్యేయం ప్రణీయతే. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖకు సారము ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదంలో మళ్ళీ చెప్పుకున్నాం 4 శాఖలు, 4 రిసెన్షన్స్ అంటారు. RECESSION రిసెన్షన్ అంటే శాఖ. అలాగే శుక్ల యజుర్వేదానికి 2 రిసెన్షన్స్ అవైలబుల్గా. కృష్ణ యజుర్వేదంలో ఉన్న 4 రిసెన్షన్లో మనకు గురువు గారు త్వరలో బోధించబోయే కఠోపనిషత్తు 1 రిసెన్షన్. తైత్తిరీయ ఉపనిషత్తు గురువు గారు బోధిస్తున్నటువంటి శలాక గురువు గారు అనుగ్రహించినటువంటి బోధన 1 శాఖ. ఈ సారము దాని తాలూకా సారం ఏమిటి? ఉపనిషత్తు. దానికి మయా నాచే, నో నామవాచక, ఓన్లీ ద సర్వనామ. ఎలా రాశాను? ఆచార్యుల అనుగ్రహము వలన. మయా అని వెంటనే ఆ పదం పెట్టేశారు.
ఆచార్య ప్రసాదత అని ఆఖరం చెప్పలే, మయ ఆచార్య ప్రసాదత అంటే నా ఆచార్య నాకు నాకే వ్రాయబడింది ఆచార్యుల అనుగ్రహము వలన. ఇయం వ్యాఖ్య ఈ వ్యాఖ్యానము సంప్రణీయతే చక్కగా తయారు చేయబడుచున్నది, బాగుగా బోధించబడుచున్నది, మీకు అందించబడుచున్నది. విస్పష్టార్థ రుచీనాం హి అంటే తాత్పర్యంలో అభిరుచి గల వారులకు ఉద్దేశించబడినది అని చెప్పుకోవచ్చు. లేకపోతే విస్పష్టమైన అర్థములు ప్రకాశిస్తున్నటువంటి పదములు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాఖ్యానము వ్రాయబడినది. స్థూలంగా విస్పష్టార్థ రుచినామి అంటే ఎవరైతే దాని తాలూకా తాత్పర్యము విస్పష్టార్థములు కావాలనుకుంటారో వారుల కొరకు వారులను ఉద్దేశించి వ్రాయబడినది అని చెప్పడంలో కూడా తప్పు ఏమీ లేదు. ఆ విధంగానే చెప్పుకోవచ్చు, ఈ విధంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మేమందరికీ తెలిసినదే కర్మ విభాగము, జ్ఞాన విభాగము. పూర్వమీమాంస అనేది కర్మ విభాగమని, ఉత్తర మీమాంస లేక శరీర మీమాంస అనేది జ్ఞాన భాగమని, కర్మ భాగము చాలా ఉపయోగకరమని. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్గా అవన్నీ డైల్యూట్ అయిపోయాయి. కర్మ అనగానే భగవత్పాదులు వ్రాసినా ఈవెన్ గీతలో చూసినా కర్మ అంటే వేదోక్తమైనటువంటి కర్మయే. ఎప్పుడో మనం సైకిల్ తక్కువ అక్కడ బజారుకి వెళ్ళడం, లేకపోతేనేమో సినిమాకి వెళ్ళి రావడం, అవి కర్మలు కావు. అవన్నీ ఏదో చేస్తాము, చేయవలసిన వాటికి ఫలాలు వెంటనే వస్తాయి. వాటి కోసం పెద్ద రికార్డు ఎవరు రాసుకోరు, అక్కడ ఉండవు. కర్మలు అంటే వేదోక్తమైన కర్మలే. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు. శృతి చెప్పిన కర్మలు శ్రౌత కర్మలు, స్మృతి చెప్పినవి స్మార్త కర్మలు. ఇప్పుడు అవి కాకుండా ఎంతో ఈ పురాణాల్లో వచ్చినటువంటివన్నీ ఏవో కొన్ని వచ్చాయి, లౌకికమైన కర్మలు వస్తున్నాయి, మనమేమో చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనము ఒక జీవనము జీవిస్తున్నప్పుడు కొన్ని పాపములు అంటే దురితములు అంటే దోషములు అని చెప్పుకోవాలి, పాపములు అని చెప్పక్కర్లా. ఈ దోషములు జరుగుతాయి. ఈ దోషములు తెలిసేనా జరుగుతాయి, తెలియకైనా జరుగుతాయి. అంటే విహితం వా సర్వమేత క్షమస్వ అన్నాం కదా. అవి ఎవరు చేసినవో మనకంటుకో, మనమే మనకంటుకుంటాయి. అంటే అధిగతాని నిత్యాని మమ ఉపాత్త అన్నాం. మమ అంటే నా చేత, ఉపాత్త ప్రోగు చేయబడిన, ప్రోగు పడి ఉన్న అంటే కలెక్టెడ్ బై మీ అండ్ సంచిత అని చెప్పేటట్టు. మన కర్మాణి ఉపాత్త దురిత క్షయ అర్థాన్ని రెండు రకములైనటువంటి వాటిని బోధిస్తున్నారు. ఒకటేమిటి, ఎన్నో కర్మలు ఒక 10 రకాలుగా విభజించుకోవచ్చు మనం. ఇక్కడ విభజన రెండే. ఒకటేమిటంటే కామ్యకర్మ, రెండవది నిత్యకర్మ. హియర్ డోంట్ వరీ అబౌట్ ఈ కర్మ, ఆ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, మరొకటి కర్మ, ఇష్టాపూర్త కర్మ, ఏవో ఉంటాయి ఒక డజన్ క్లాసిఫికేషన్స్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ రామిఫికేషన్స్ ఆఫ్ కర్మ. వీఆర్ హియర్ talking about 2 types of karmas. What are they? Nitya లేక రెండవ నిత్య కర్మ ఒకటి, రెండవది ఏంటంటే కామ్య కర్మ. కామ్య కర్మ అనగానే ఇమీడియట్ గా మనకు ఒక నెగటివ్, ఓకే కామము, కోరిక, కామ్యకర్మ. కామ్యకర్మలు లేదా మనిషి ఎలా జీవిస్తాడు? కామ్యకర్మ ఇస్ నాట్ నెగటివ్, బట్ దట్ హ్యాస్, ఇప్పుడు ఏదో పుత్రకామిష్టి యజ్ఞం చేశారు, అది పుత్రులు కావాలని చేశారు. వాళ్ళ పుత్రులు లేని వాళ్ళు పుత్రులు కావాలని కోరుకోవడం తప్పు కాదు కదా. ఏదైతే ధర్మమునకు లోబడినటువంటి కామము అది భగవంతుడే ఒప్పుకున్నాడు కదా. అంటే ఎటువంటి జీవనం సాగించడానికి కావలసినటువంటి కామ్యకర్మలు ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి, ఫలితాన్ని కోరే చేస్తారు. అటువంటి చేసినప్పుడు వాటిలో తప్పులు జరుగుతాయి. అది ఏదో మంచి కార్యమే చేద్దాం అనుకుంటాం, అట్లా కొన్ని దురితములు వస్తాయి, పొరపాట్లు వస్తాయి. ఉచ్చారణలోనూ, ద్రవ్యాలలోనూ, చేసేవాళ్లలోనూ, చేయించే వాళ్ళలోనూ ఈ దురితములు ఏర్పడతాయి. నిత్య కర్మలు, కామ్య కర్మలు అనేటటువంటి వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. నిత్య కర్మలు మరియు ఫలమును కోరు వారి కొరకు కామ్యకర్మ. కామ్యకర్మలు అనగానే వెంటనే ఏదో హ్యూమనైజేషన్, డ్రింకింగ్ అని చూడకూడదు. సో నెగటివ్ కర్మస్ వీఆర్ నాట్ టాకింగ్, దేర్ ఆర్ నిషిద్ధ కర్మస్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. నా కామ్య కర్మలు అంటే ఒక పర్టికులర్ ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసినటువంటి కర్మ. అటువంటివి గడచిన గ్రంథ భాగం, ఏ గ్రంథ భాగము? 82 అధ్యాయాలలో 78 గడచిన అయిపోయి, 79, 80, 81 ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.
కర్మాణి, ఏ కర్మాణి? కామ్యకర్మాణి నిత్యకర్మాణి ఉపాత్త దురిత క్షయార్థాన్ని. ఉపాత్త అంటే ప్రోగు చేయబడిన, నేను ప్రోగు చేసుకున్నటువంటి దురితములు, తప్పులు, పాపములు అనండి. పాపం అయితే ఎప్పుడుందో పాప్మ అని వస్తుంది. పాపములో పుణ్యం కూడా ఉంది. పుణ్యములకు ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని అనుభవించాలి. పాపమునకు ఫలము, పాప ఫలాన్ని కూడా మళ్ళీ అనుభవించాలి. అంటే పాప్మ దురిత క్షయాన్ని. ఈ పాప పుణ్యములే కాకుండా దోషాలు దొరుకుతాయి, వాటి క్షయ అర్థాన్ని. అర్థము అంటే ప్రయోజనం, క్షయము అంటే నాశనము చేసుకుని తగ్గించుకోవడం, పోగొట్టుకోవడానికి వాటి ఆ ప్రయోజనం కోసం. అంటే మళ్ళీ ఎండ్ కామ్యానిచ్చ. ఈ కామ్యానిచ్చ అంటే కామ్యకర్మల గురించి. ఎవరు చేస్తారు కామ్యాన్ని? ఫలార్థిన, ఫలమును కోరేవారు. ఫలమును కోరేవారు చేసే కామ్యకర్మలు, ఏ ఫలమును కోరకుండా చేసేటటువంటి నిత్య కర్మలు జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లునుగాక వాటిని దురితములు అందురు. ఈ దురితములు పోగొట్టుకోవడానికి పూర్వస్మిన్ అంటే ముందు ఉన్నటువంటి 1 to 78 పార్ట్ చాప్టర్స్ ఆఫ్ దిస్ ఉపనిషత్, పూర్వస్మిన్ గ్రంథే, ముందు పార్ట్ ఆఫ్ గ్రంథంలో అవి చెప్పబడ్డాయి. ముందు ఏం స్టార్ట్ చేశారు? నిత్యాని అధిగతాని, నిత్యాని అధిగతాని, నిత్యాని అధిగతాని కర్మాణి ఉపాత్త దురిత క్షయార్థాని కామ్యాని చ ఫలార్థీనాం పూర్వస్మిన్ గ్రంథే. నిత్యాని అధిగతాని కర్మాణి అంటే నిత్యాని అంటే నిత్య కర్మలు, కామ్యాని అంటే కామ్యకర్మ. నిత్యాని అంటే నిత్య కర్మలు అంటే చూడండి, సంధ్యావందనమును మరొకటను నిత్యకర్మలు విధించబడి ఉన్నాయి కదా, వేదోక్తమైన కర్మల గురించే. వేదోక్తము కాని కర్మలు కర్మలు కావు. We have to first understand that. We are always confused. నైక శిక్షణమపి జాతు నిశ్చిత్య కర్మ కృతి కోట్ చేసిస్తుంటా. నేను గాలి పీలుస్తున్నాను, పీల్చుకోకుండా ఉండలేను, దాని గురించి మాట్లాడడం లేదు. సో వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అంటే వేదోక్త కర్మల గురించే మాట్లాడుతున్నాం. అవి నిత్య కర్మలు, కామ్య కర్మలు, ఈ రెండింటి గురించే ఇక్కడ డిస్కషన్. మిగతా వాటి గురించి డిస్కషన్ లేదు. నిషిద్ధ కర్మలు ఎలాగూ చేయము. వేద విహిత కర్మ అంటే వేదంలో చెప్పినటువంటి అనేక రకములైన కర్మలలో నిత్య కర్మలు, కామ్య కర్మలు చేసినప్పుడు కొంచెం దురితములు ఏర్పడతాయి. నిత్యాని కర్మాణి అధిగతాని అంటే అక్కడ వాటిలో అవి చేసేటప్పుడు వచ్చేటటువంటి మమ నా చేత ఉపాత్త ప్రోగు చేయబడిన దురిత క్షయ అర్థ, దురితమును క్షయము చేసుకునే ప్రయోజనంతో కర్మ శిథిలమవుతుంది. కర్మ తాలూకా ఫలితాలు కూడా మనకు ఉంటాయి. ఉపాత్త అంటే మనం అంటాం కదా, మమోపాత్త దురిత క్షయార్థ పరమేశ్వర ప్రీత్యర్థం అని చదువుతాం సంకల్పం. చదివినప్పుడు పక్కన కూర్చుంటారు, ఆయన చదువుతారు, ఆయన తోస్తే బాగా చదువుతా, తోచకపోతే ఏదో కొడుకుంటారు. సరే ఆయన చెప్పినప్పుడు మమ అనుకోండి అంటారు, మనం సరే మమ అనుకుంటాం. ఆ మమ అనుకున్న తర్వాత మళ్ళీ మన మొబైల్ ఫోన్, మన వాచ్ మిగతా చూస్తూ ఉంటాం. అక్కడ ఏం చెప్తున్నారో మనకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఆయనకి కదా పూచి, మంది కాదు కదా పూజ, కర్మ ఆయన కదా చేస్తున్నాడు. ఫలితం మనకు మన పేరు పెట్టి గోత్రంతో చేసాడు కాబట్టి మనకు వస్తుంది అని ఒక ఇది. అలా చేయకుండా ఏదైనా చేసినప్పుడు, ఒకవేళ చేయించుకున్నప్పుడు కూడా పూర్తిగా అర్థము తెలుసుకొని వారు ఏమి ఉచ్చరిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించి మా పదములను వీలుంటే మనం కూడా అంటూ బిగరగా కాకపోయినా లోపలనా అనుకుంటూ చేయవాలి. దీనికి ఏమిటి కావాలి? ఈశ్వరుని తాలూకా ఇది కావాలి కదా. ఈశ్వర అనుగ్రహం లేదా ఏ ఫలము రాదు కదా. అంటే ఏంటనమాట, వి మస్ట్ బి ఇన్ ద గుడ్ లుక్స్ ఆఫ్ దట్ గ్రేట్ లార్డ్. ఆ గుడ్ లుక్స్ ఎలా వస్తాయి? దురితములు పోవాలి. దురితములు ఉన్నవాడి మీద ఆయన గుడ్ లుక్స్ పెట్టడు. ఎప్పుడైతే దురితము క్షయం అవుతుందో అప్పుడు ఈశ్వర అనుగ్రహము కలుగుతుంది. ఈశ్వర అనుగ్రహ పరమేశ్వర ప్రీత్యర్థం. ఎప్పుడు పరమేశ్వర ప్రీతి కలుగుతుంది? ఉపాత్త దురిత క్షయమైన తరువాత. ఉపాత్త దురితములు పోతే పరమేశ్వర ప్రీతి వస్తుంది. ఓకే, ఈశ్వరుని లక్షణం ఏమిటి? దురితములు క్షయం చేసుకోవడం మనవంతు, వాటిని అనుగ్రహించడం, ఆ శక్తిని తర్వాత ఆ మంచి చూపును మన వైపు వేయడము ఆయన వంతు. ఆయన మన పాపాలని పోగొట్టడు. మనం అనుకుంటాం నా పాపములను నీవు పోగొట్టుము. ఆయనకేం పని మన పాపములన్నీ పోగొట్టుకోండి? మనమే పోగొట్టుకోవాలి. ఎలా చేస్తాము?
మంచి మంచి సత్కర్మలలో ఉంటూ, సద్భావనలో ఉంటూ, తర్వాత సర్వమానవ సమానత్వంతో ఉంటూ ఉంటే దురితములు పోతాయి. ఆ దురితాలు ఎవరిచ్చినవి? ఎవరితోనూ మనకేమో మనకు పట్టుకొచ్చి ప్యాకెట్గా అందించలేదు, మనమే ప్రోగేసుకున్నాము. ఉపాత్త దురితం. ఆ ఉపాత్త అంటే కలెక్టెడ్ ఆర్ కూడగట్టుకున్నటువంటి, మూట కట్టుకున్నటువంటి సంచిత కర్మలు. నిత్య సంధ్యావందనం డైలీ చేసే అటువంటి వాటికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలను మనసులో పెట్టుకోకుండా నిత్య కర్మలుగా చేసేవి దురితములను పోగొట్టమంటున్నారు. అలాంటివి ప్లస్ కామ్యకర్మలు, కోరికలు ఉండడం తప్పు కాదు. ధర్మముగా ఉంటే కోరిక తప్పు, ధర్మ విరుద్ధమైన కోరిక కాదు. ఆ ధర్మములకు సంబంధించినటువంటి కోరికతో చేసే కర్మలు కామ్యకర్మలు అనబడతాయి. అయితే ఇవి మోక్షాన్ని ఇస్తాయా కామ్యకర్మలు? నో. ఇవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి, మీ కోరిన ఫలాన్ని ఇస్తాయి. నిత్యకర్మలు చిత్తశుద్ధిని, కామ్యకర్మలు కోరిన ఫలాన్ని ఇస్తాయి. కానీ జ్ఞానమునకు ఇవి సోపానములు మాత్రమే, జ్ఞానము కాదు. ఆ విషయం చెప్పబోతున్నారు ఇక్కడ. ఆ కామన కొరకు చేసే అంటే కామ్యాని కర్మాణి, కామ్యకర్మల యొక్కయు చ అన్నారు. కామ్యాని చ ఫలార్థినాం, ఫలముల కోరి చేసినటువంటి వారి ఫలముల గురించి పూర్వస్మిన్ గ్రంథే, ముందుకు ఈ గ్రంథంలో పూర్వభాగంలో అప్ టు ద 78 చాప్టర్స్ చెప్పబడ్డాయి. ఆ మధ్యన ఎవరో కేరళలో 300 మంది పుత్రకామ ఇష్టి అంటే ఒక స్మాల్ యజ్ఞం అంటే చాలా గొప్పది, ఇష్టి అంటే చిన్నది. ఆ చిన్నది ఒకటి చేశారట. చేస్తే అది అయిన తర్వాత ఒక 3-4 నెలలకి ఆ కపుల్స్లో ఒక 75 మంది వాళ్ళు సంతానవంతులు అయ్యారు అంటూ చెప్పారు. వీటికి ఫలములు లేకుండా పోవు, అవి చేయవలసిన పద్ధతిలో చేస్తే ఆ ఫలములన్నీ వస్తాయి. దశరథ మహారాజు గారు కూడా పుత్రకామేష్టి చేశారు కదా. అయితే ఎందుకంటే దానికి ఉపనిషత్తుకి ఏమిటండి సంబంధం? ఇదానీ అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఉపాదానమును పుట్టింపజేసే కారణమును దూరము చేయుటకై, ఇప్పుడు కర్మలకు ఉపాదానము దూరము చేయుటకై, కర్మలకు ఉపాదానం ఉంటుంది కదా, కర్మలకు ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం వల్ల కర్మ చేస్తాం కదా, కర్మ వల్ల ఫలితం వస్తుంది కదా, వాటి నుంచి దూరంగా తీసుకెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని నేర్పించడానికి ఈ ఉపనిషత్తు ఆరంభం అవుతున్నది. ఇదానీం కర్మ ఉపాదాన హేతు పరిహారాయ, కర్మ యొక్క ఉపాదానము కారణములను, హేతు కారణములను, కర్మ ఉపాదాన కారణములను పరిహారము చేయుట కొరకు జ్ఞానములో ప్రవేశిస్తున్నాము. అదే బ్రహ్మ విద్య ప్రస్తావించబడుతున్నది, బాగా బోధించబడుతున్నది.